అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలాల్లో 1/70 చట్టాన్ని రద్దు చేయొద్దని జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలని హైడ్రా పవర్ ప్రాజెక్టు రద్దు కోరుతూ గిరిజన సంఘాలు చేపట్టిన మన్యం బంద్ చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలాల్లో ప్రశాంతంగా సాగుతుంది. వ్యాపార వాణిజ్య సముదాయాల బంద్కు సంఘీభావం తెలుపుతూ మూసివేశారు. బంద్ ప్రభావంతో ఆయా మండలాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు మన్యం వ్యాప్తంగా జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని 170 చట్టాన్ని సంరక్షించాలని చెప్పి బంద్ జరుగుతూ ఉంది. దాని ప్రధానమైన కారణం గత 7-8 సంవత్సరాల నుంచి జీవో నంబర్ 3ని తీసి గిరిజన ప్రాంతంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్యకి సుప్రీంకోర్టు కంకణం కట్టింది. అందుకోసం ఈ బంద్ జరుగుతూ ఉంది. రేపు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసుల దినోత్సవం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు జీవో నంబర్ 3కి చట్టబద్ధత కల్పించటమా లేదు ప్రత్యామ్నాయం జీవో ఇవ్వటమా అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. 2 గిరిజన ప్రాంతంలో 170 చట్టం ఉల్లంఘనలు జరుగుతుంది. ఆ చట్టాన్ని సంరక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకని చెప్పేసి అంటే 170 అనేటువంటిది బయట కనబడదు. ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టులు జియాలజికల్ సర్వేల పేరుతో ఈరోజు కొండల్లో సర్వేలు చేస్తున్నారు. అక్కడ 170 కనబడతా ఉంది. 2 బాక్సైట్ రహస్య సర్వేలు జరుగుతుంది. అక్కడ ఎవరికి తెలియకుండా ఎక్కడో హైదరాబాద్ నుంచి సిఎంటీ కంపెనీ నుండి వచ్చి సర్వేలు చేస్తూ ఉన్నారు. అక్కడ 170 ఉల్లంఘన జరుగుతూ ఉంది. అందుకోసం 170 సంరక్షణ చట్టాన్ని రక్షించాలని చెప్పేసి అంటే ఈ రకమైన దొంగ సర్వేలని ఆపాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అందుకోసం గడిచినటువంటి 40-50 సంవత్సరాల నుంచి 170 చట్టాన్ని ఉల్లంఘనలు జరుగుతుంది. మేము ఆల్రెడీ ఉద్యమం చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ దొంతల భవనంతస్తులు కడుతూనే ఉన్నారు. మరి దీని మీద కనీసం ప్రభుత్వం కానీ అధికారులు కానీ రెవెన్యూ శాఖ కానీ కనీసం వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేయాలి. మాలాంటి వాళ్ళు కనుక ఏమైనా దాని మీద ఆపాలని చెప్పేసి మేము ఫిర్యాదు చేస్తే వాళ్ళు కాసులకి కకృతి పడతా ఉన్నారు. అందుకోసం దానికి ఎవర్రా అని చెప్పేసి అంటే మళ్ళీ తర్వాత మేమే బాధ్యులు అవుతున్నాం. అందుకోసం ప్రభుత్వం ఖచ్చితంగా ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి, 170 సంరక్షించాలి. జీవో నంబర్ 3 పోవడం వల్ల గత 16,000 మంది డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు తీస్తే గిరిజన ప్రాంతాల్లో రంపచోడవరం కానీ అల్లూరు జిల్లా కానీ 400 పైసలకు ఉపాధ్యాయ ఉద్యోగాలు రావాల్సింది పోయి 38 ఉద్యోగాలు వచ్చాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది దుర్మార్గం కాదా? చదువుకున్నటువంటి యువత గిరిజన ప్రాంతాల్లో పీజీలు, డిగ్రీలు, టెట్లు మొత్తం అంతా పాస్ అయినటువంటి యువత పట్టాలు తీసుకొని పట్టాలు 4కే కూడా గీసుకోకుండా ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. చదువుకున్నటువంటి యువత లేరా? అది ప్రధానమైనటువంటి కారణం. రెండోది సూపర్వైజర్ పోస్టులు ఐసీడీ సంబంధించి ఆ పోస్టులు కూడా గిరిజనేతల చేత నింపుతుంటే ఇక్కడ చదువుకున్న గిరిజన నిరుద్యోగులు ఏం చేయాలి? రోడ్ల మీద దొరలాలా? ఇటువంటి పోరాటాలు చేయాలా? అందుకోసం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆదివాసీ దినోత్సవం రోజున మీరు ప్రకటించాలి జీవో నంబర్ 3కి చట్టబద్ధత, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయం జీవో తెచ్చి రేపు అక్టోబర్లో తీసేటువంటి స్పెషల్ టీఎస్కైనా గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాము. అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వం సరే మేము కోర్టులు అంటే మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఎందుకని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము జీవో నంబర్ 3ని తీసేసాం. అదే సుప్రీంకోర్టు తీసేసింది, మేము అమలు చేసాం. సరే ఓకే, దాన్ని పక్కన పెడతాం. కానీ అదే సుప్రీంకోర్టు కార్మికులకి చెప్పింది. ఏమని చెప్పింది? కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనేటువంటి మీ ప్రభుత్వాలు పెట్టుకున్నటువంటి కొత్త పేర్లు, దానికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగితో పాటు కాంట్రాక్టు ఉద్యోగి కూడా, తాత్కాలిక ఉద్యోగి కూడా వాళ్ళతో పాటు సమానమైన జీతం చెల్లించమంది. ఏమి అక్కడ అమలు చేయరు, కార్మికులు ద్రోహం చేశారు. ఇక్కడ అమలు చేసి గిరిజనులకి అన్యాయం చేస్తున్నారు. ఇదేమి 2 నలకాల ధోరణి?
చంద్రబాబు నాయుడులోని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అందుకోసం తీర్పులను గౌరవించి గిరిజన ప్రాంతాల్లో పటిష్టంగా గిరిజన చట్టాలను అమలు చేసి ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అందుకోసం హై పవర్ కమిటీ, పనికిమాలిన కమిటీ, మేము ఆ రోజే తేల్చి చెప్పాం, ఈ కమిటీలు పనికిరావు. ఎందుకని చెప్పేసినంటే హై పవర్ దేనికి కమిటీ? ఈరోజు పీసా గ్రామ సభకి సర్వాధికారాలు ఉంది, గిరిజన సలహా మండలికి సర్వాధికారం ఉంది. ఈ రెండు అనుమతులతో గవర్నర్ లేదా రాష్ట్రపతికి పూర్తి అధికారం ఉందని చెప్పేసి 1995లో సుప్రీంకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకని మన అల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు అనంతగిరి మండలంలో కాల్షియం పరిశ్రమలో ఆ రోజు జరిగినటువంటి సమతా జడ్జిమెంట్, టాటా బిర్లాకి సమతా జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది. ఏమనంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజన నేతలకి ఏ రకమైన చట్టం అమలు కాదో ఆ రకమైన చట్టమే ఆల్సో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తింపై ఉంటుంది. చట్టాలు హక్కులు అమలు చేయడం తప్ప వాళ్ళ చట్టాల జోలికి, హక్కుల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమని చెప్పింది. అందుకోసం ప్రభుత్వాలు దీన్ని ఆలోచించాలని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.